ప్రభావతి, కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. రవిని కలిసి వచ్చిన తర్వాత నుంచి రవిని ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది అని ప్రభావతి కామాక్షితో చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన సత్యము వాళ్ళిద్దరిని చూసి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు. ఇక కామాక్షి అయితే పెద్దవాళ్ళుగా మీరు రవిని క్షమించి ఇంటికి తీసుకొస్తే రవి మీ కళ్ళ ముందే ఉంటాడు కదా అని తను చెప్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే నేనెప్పుడో రవిని క్షమించేశాను కామాక్షి, ఇక క్షమించవలసింది ఈయనే అని చెప్తూ ఉంటుంది. ఇక సత్యం అయితే అదొక్కటే సరిపోదు ప్రభావతి, అది ఎప్పటికీ జరగదు అని చెప్తూ ఉంటే ఇక ప్రభావతి అయితే మీరు ఈ విషయంలో నా మాట విని తీరాల్సిందే, రవిని ఇంటికి తీసుకురావాల్సిందే అని మొండిపట్టు పడుతూ ఉంటుంది. ఇక అంతలో ఇంట్లోకి వస్తూ ఉన్న బాలు, మీనా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక బాలు అయితే ఏంటి మీరిద్దరు కలిసి మా నాన్నకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే ఇలాగే వదిలేస్తే వాడు నాకు కాకుండా పోతాడు, రవిని ఇంటికి తీసుకురావాల్సిందే అని అంటుంటే ఇక బాలు అయితే అసలు వాడు నీకు పుట్టలేదనుకో అని అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇంటూ ఉన్న మీనా అయితే వాళ్ళ మామయ్యకి ఎలాగైనా సర్ది చెప్పి రవిని ఇంటికి తీసుకురావాలని తను కూడా అనుకుంటూ ఉంటుంది. అందుకే వాళ్ళ మామయ్యతో చెప్తూ ఉంటుంది, మనందరినీ మన కుటుంబాన్ని వదిలి వేరుగా ఉండడం రవికి ఏమాత్రం ఇష్టం లేదు మామయ్య, మీరు ఒప్పుకుంటే రవి వెంటనే ఇంటికి వస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఇక సత్యం, బాలు అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.